బ్రహ్మోస్ అడ్వాన్స్డ్ వెర్షన్ పై భారత్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి రష్యాతో చర్చలు జరుపుతోంది. తదుపరి తరం బ్రహ్మోస్ క్షిపణి తయారీకి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా ఇప్పటికే ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తుంది. త్వరలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటనకు వెళ్లనున్నారు. అందులో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల పాక్తో ఉద్రిక్తతల సమయంలో బ్రహ్మోస్ క్షిపణి మనకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దాని దెబ్బకే పాక్ భయపడింది. పాక్లోని ఉగ్ర స్థావరాలపైకి బ్రహ్మోస్ను ప్రయోగించారు. ఎయిర్ బేస్లపైన బ్రహ్మోస్తో విరుచుకుపడింది. దీంతోనే పాక్ కాళ్లబేరానికొచ్చి సీజ్ ఫైర్ ప్రతిపాదన చేసింది. బ్రహ్మోస్ క్షిపణిని మనం రష్యా సహకారంతోనే ఉత్పత్తి చేశాం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. రాడార్లకు దొరకకుండా భూమిపై అతి తక్కువ ఎత్తులోనూ ఎగరగలడం దీని ప్రత్యేకత. ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ క్షిపణులు ప్రయాణిస్తాయి. 300 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలవు. 1998లో భారత్ రష్యాల మధ్య బ్రహ్మోస్ క్షిపణి తయారీకి ఒప్పందం కుదిరింది. 1999లో వాజ్పేయి కాంట్రాక్టుపై సంతకం చేశారు. 2001లో తొలి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు. దశలవారీగా దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. జాయింట్ వెంచర్ అయిన రష్యా మాత్రం బ్రహ్మోస్ను తన సైన్యంలో ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు అదే రష్యా సహకారంతో బ్రహ్మోస్ కొత్త వెర్షన్ను అభివృద్ధి చేయబోతుంది భారత్.